హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము యాదగిరిగుట్ట దర్శనం చేసుకుందామని. మా అబ్బాయిది కూడా ఏదో మొక్కుండే, ఆ మొక్కు తీర్చుకుందామని వచ్చాను. సో ఇవాళ కుదిరింది. ఇదంతా ఇవాళ యాదగిరిగుట్టకు వచ్చాము. దర్శనం అయిపోయింది. జస్ట్ మీకు గుడి లొకేషన్ ఒకసారి చూపిద్దామని. ఇది మన ముఖ్య గుడి, మెయిన్ గుడి స్వామివారి. 4 ద్వారాలు, 4 వైపులు. ఫ్రీ దర్శనం, క్యూ లైన్ ఇది. మేమైతే 150 రూపాయలు టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము. తొందరగా అయిపోయింది దర్శనం. చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే. ఇది స్వామివారి మెయిన్ గుడి. రాత్రి 8:30 అవుతున్నారు. జనాలు బాగానే ఉన్నారు. ఇది నడవలేని వాళ్ళకి వీల్ చైర్స్లో తీసుకొని పోతున్నారు. చాలా బాగుందండి. అసలు చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సో కొండపైకి రాలేని వాళ్ళు మన బ్యాటరీ వెహికల్స్లో రావచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. ఇది స్క్రీను. స్వామివారి దేవన ఉత్సవం జరిగితే ఈ స్క్రీన్లో డిస్ప్లే చేస్తారు. ఇంత రాత్రి అయినా జనాలు చూడండి ఎట్లా వస్తున్నారు. పైన అట్మాస్ఫియర్ కూడాను ఆహ్లాదకరంగా ఉంది. చాలా బాగుంది. ఇది పబ్లిక్. స్వామివారి రథం పెట్టడానికి ఒక ప్రత్యేకమైన ప్లేసు, అది నేను చూపిస్తున్నా. ఇది స్వామివారి రథాన్ని పెట్టే ప్రత్యేకమైన ప్లేస్ ఇది. కంటిన్యూస్లీ నామస్వరం జరుగుతూనే ఉంటుంది. సో చాలా ప్రశాంతంగా ఉన్నది ఏరియా. ఎప్పుడైనా రావాలనుకుంటే మీరు మాత్రం ఈవినింగ్ టైంలో రండి. ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుంది. పైన ఇట్లా మీకు లైటింగ్స్తో బ్రహ్మాండంగా ఉంటుంది ఇది. ఒకప్పుడు రావటానికి చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడైతే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా రావచ్చు, దర్శనం చేసుకొని వెళ్ళవచ్చు. అయినా మనస్ఫూర్తి మొక్కుకుంటే కంపల్సరీ అది జరుగు తీరుతుందండి. అది ఒకటి ఉంది. మన హైదరాబాద్కి, తెలంగాణకి గర్వకరమైన మన యాదగిరిగుట్ట చెప్పుకోదగ్గ ప్లేస్ అండి. ఇది రథం పెట్టి భద్రపరిచే ప్లేస్ ఇది. కొండ ఎక్కడ చూసినా సరే ఇవి అయితే మీకు దర్శనం ఇస్తాయి బ్రహ్మాండంగా. మీ చేతిలో ఎటువంటి కవర్ ఉన్నా, పళ్ళు ఉన్నా, ఏమున్నా ఎత్తుకొని పోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో.
మా అమ్మాయి మా అబ్బాయి ఎంజాయ్ చేస్తున్నారు ఫోటోషూట్.